హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి మెగాస్టార్ బర్త్డే సందర్భంగానే చిరంజీవి గారి కెరీర్లో టాప్ 10 మూవీస్ తీసుకుంటే ది బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రతి హీరోకి ఎన్ని సినిమాలు చేసినా వాళ్ళ కెరీర్లో తమకంటూ చెప్పుకోదగ్గ సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ప్రేక్షకులు మెప్పి పొందినవి ఉండొచ్చు, విమర్శకుల ప్రశంసలు పొందినవి ఉండొచ్చు. ప్రతి హీరో కెరీర్లో కూడా తప్పకుండా ఉంటాయి. చూసుకుంటే చిరంజీవి గారి కెరీర్లో ఇప్పటికే 150 సినిమాలు నటించారు. చిరంజీవి గారి కెరీర్లో అటువంటి ప్రేక్షకులు మన్నలు పొందినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. నిజానికి టాప్ 10 బెస్ట్ మూవీస్ తీయాలంటే చాలా కష్టం. ముఖ్యంగా ఆయన కెరీర్ పరంగా చూసుకుంటే ఇంకా కష్టం. సో అందులో కొన్ని సినిమాలు ఇప్పుడు మనం చూద్దాం. పొన్నం నాగు, స్వయం కృషి, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, జగతికి వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఇంద్ర, ఠాగూర్, ఇలా సినిమాలు చెప్పుకోవచ్చు. పొన్నం నాగులో చిరంజీవి గారు చాలా ట్రిపికల్ పాత్రలో నటించారు. పాము లక్షణాలతో తనకు తెలియకుండానే ఒళ్ళంతా విషమయం కావటం, క్లైమాక్స్లో తనకు బతకాలని ఉన్నా కూడా తప్పక చనిపోయే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చూపించారు. తర్వాత స్వయం కృషి. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ హీరో, కమర్షియల్ హీరో అయినా సరే చెప్పులు కుట్టే పాత్రలో నటించారు. నిజ జీవితంలో స్వయం కృషితో ఎలా రాణించాలో సినిమాలోనూ చూపించి తన నటనతో మెప్పించారు. ఛాలెంజ్ నవరసాల సినిమా అయినా సరే యువతను తలుచుకుంటే ఎంతటి స్థాయికైనా వెళ్ళొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు అనే మెసేజ్తో ఉండేటువంటి సినిమా ఇది. ఇది చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి సినిమా. ఇక పసివాడి ప్రాణం చిరంజీవి కెరీర్లో ఎంతో ముఖ్యమైన సినిమా ఇది. కారణం, చిన్న పిల్లల్లో చిరంజీవిని విపరీతంగా ఆకర్షించారు. నాటి చిన్నారులు పెద్దయ్యాక చిరంజీవికి వీరాభిమానులుగా మారారు కూడా. కమర్షియల్గా కూడా తెలుగు ఇండస్ట్రీ ఆశ్చర్యపోయే కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. ఇక తర్వాత జగతికి వీరుడు, అతిలోక సుందరి టైటిల్కు పక్కా జస్టిఫికేషన్ చేసిన సినిమా ఇది. నేటి ఆధునిక టెక్నాలజీ ఆ రోజుల్లోనే అనే ఆలోచనకు తెరరూపం దాల్చింది ఈ సినిమా. చిరంజీవి, శ్రీదేవి జోడీ సినిమాను తెలుగు సినిమా క్లాసిక్లో ఒకటిగా నిలిచింది. గ్యాంగ్ లీడర్ చిరంజీవికి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. చిరంజీవి స్మైల్, మాస్ మేకోవర్, మ్యానరిజమ్స్, డ్యాన్స్, పాటలతో చిరంజీవి తెలుగు సినిమాకు తిరుగులేని నెంబర్ 1 హీరోని చేసింది. ఇక ఘరానా మొగుడు తెలుగులోనే కాదు దక్షిణాదిలోనే తొలిసారి 10 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా రికార్డు నిలిచి బాలీవుడ్నే ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ సినిమాతోనే దేశంలోనే ₹1,25,00,000 తీసుకుంటున్న తొలి హీరోగా రికార్డు సృష్టించారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. బాలీవుడ్ మ్యాగజైన్లో బిగ్గర్ దెన్ బచ్చన్ అని కూడా కీర్తించాయి. ఆపద్బంధువుల్లో చిరంజీవి నటన ఓ గ్రంథాలయమే. ప్రతి సన్నివేశంలో తన నటనతో ప్రేక్షకుల్ని భావోద్వేగంలో నింపేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక ఇంద్ర సినిమా సృష్టించిన ప్రపంచం ఒక చరిత్ర. దక్షిణాదిలోనే తొలిసారి 25 కోట్లు షేర్ రాబట్టిన ఏకైక చిత్రంగా నిలిచింది ఈ ఇంద్ర సినిమా. చిరంజీవి చేసిన ఏకైక ఫ్యాక్షన్ మూవీ ఇది. హైలీ ఇంపాక్టబుల్ హీరోగా చిరంజీవి చేసిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఠాగూర్. లంచం తీసుకోవడం తప్పు, లంచం ఇవ్వడం కూడా తప్పు అనే సందేశాన్నితో తెరకెక్కిన సినిమా ఇది. కమర్షియల్గా ఘన విజయాన్ని సాధించడమే కాదు, సమాజంపై ప్రభావం కూడా చూపించిన సినిమా ఇది ఠాగూర్. ఇవన్నీ చిరంజీవి సాధించిన విజయాలుగా చెప్పుకోవాలి. ఈ సినిమాలు చిరంజీవి కెరీర్కే కాదు, తెలుగు సినిమా కీర్తికి కూడా దోహదపడ్డాయనే చెప్పాలి.